విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దేవాలయాలు నిర్మాణం చేస్తూ దేవుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. అయితే ప్రతి మనిషిలో కూడా దేవుడు నివసిస్తూ ఉంటాడు. అందుకని మన దేహమే ఒక దేవాలయం అన్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం దర్శించలేక మనం ఒక దేవుడు ఉన్నాడని, ఒక శక్తి ఉందని చెప్పేసి నమ్మి ఒక దేవుణ్ణి మనం అక్కడ సృష్టి చేసి దేవాలయంలో నిర్మించి దాన్ని దర్శించి పునీతులం అవుతున్నాం. అయితే ప్రతి ఒక్క దేవాలయంలోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక మందిరాన్ని నిర్మించుకొని దానిలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని మనం నిత్యము పూజ చేస్తూ ఉంటాం. ఆ పూజ చేస్తున్నటువంటి ఆ యొక్క మందిరంలో ఎంతటి విగ్రహాలు ఉండొచ్చా, లేకపోతే విగ్రహాలు ఉండకూడదా, లేకపోతే చిత్రపటాలు పెట్టుకుని పూజ చేయాలా, మరి నిత్యము స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనే సందేహాలు అందరికీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనము మన దేవాలయంలో ఈశాన్య భాగంలో ఒక మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిరంలో మనకు ఏ దేవత అయితే ఇష్టమై ఉంటుందో ఆ దేవుణ్ణి ఒక చిత్రపటంగా మలుచుకొని అక్కడ నిర్మాణం చేసి రోజు కూడా మనం ఆ దేవుడికి పూజ చేస్తూ ఉంటాము. అయితే రాతితో చెక్కిన విగ్రహాలు కానీ పంచలోహ విగ్రహాలు కానీ అందులో పెట్టి పూజించడానికి పనికిరావని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అవి ఎంతెత్తులో ఉంటే పూజించవచ్చు అనే వివరం కూడా మనకి చెప్పున్నారు. అయితే ఒక అంగుళము సైజులో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే మనము మన మందిరంలో పెట్టుకొని నిత్యం అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు. అయితే శివుణ్ణి ఇంట్లో పెట్టుకోవచ్చా, తర్వాత శివుడి యొక్క ప్రతిమకి అభిషేకం రోజు చేసుకోవచ్చా, చేసుకోకూడదు అని చెప్పేసి సందర్భాలు కూడా ఉంటాయి. అయితే నిత్యార్చన ఉన్నటువంటి వాళ్ళు, నిత్యం కూడా మరి దేవాలయ అర్చన చేసేటటువంటి వాళ్ళు, నిత్యం కూడా తమ పూజా మందిరాలని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి నిత్యం కూడా దేవే పూజ చేసుకునేటువంటి వాళ్ళు నిత్యము ఆ చిన్న శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది. అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు కానీ రాతి విగ్రహాలు కానీ అలంకార భూషితంగా పెట్టుకోవచ్చు. కానీ ఆ పెద్ద విగ్రహాలు అంటే ఒక అంగుళానికి మించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి పూజ చేస్తే ప్రతినిత్యం కూడా వాటికి మరి నిత్యార్చనతో పాటుగా మహానివేదనాది కార్యక్రమాలు కూడా చేయాలి. కాబట్టి అది ప్రతినిత్యం మనం చేయటానికి మనకు సాధ్యపడదు. కాబట్టి అలాంటి పెద్ద విగ్రహాలని పూజలో పెట్టకూడదని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అలాగే చిన్న విగ్రహం అయితే ప్రతిరోజు కూడా ఒక అంగుళ ప్రమాణం కలిగినటువంటి విగ్రహాలు ఏవైనా కూడా ప్రతినిత్యం కూడా మనము ఆ స్వామివారిని దర్శించుకొని మరి ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఒక పండు పళ్ళము పెట్టి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎంతో ప్రతిఫలం మనకు దక్కుతూ ఉంటుంది. కాబట్టి మన చిత్తంలోనే దేవుడు ఉంటాడు. ఆ చిత్తంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము విస్మరిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ చిత్తంలో ఉన్నటువంటి దైవాన్ని మనం విస్మరిస్తూ ఉన్నప్పుడు మనకి దేవుడు ఎక్కడో ఉంటాడు అని చెప్పి వెతుకుతున్న సమయంలో మనము ఏదో మనకి ఇష్టమైన దేవుణ్ణి ఒక ప్రతిమని సృష్టించుకొని ఆ మందిరం నిర్మించుకొని ప్రతినిత్యం కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఎందుకంటే అదొక నమ్మకం. ఆ నమ్మకమే మనల్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ నమ్మకమే మనల్ని ఒక మంచి ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. నమ్మకంలో అంత శక్తి ఉంది. కాబట్టి
ప్రతి మానవుడు కూడా ఒక దేవుడు ఉన్నాడని నమ్మి మనం పూజ చేస్తూ ఉంటాము. మనం చేస్తున్నటువంటి ఆ పూజలో మనము సక్రమంగా నిష్ఠగా ఎవరైతే ప్రతినిత్యం ఆచరిస్తూ ఉంటారో వారికి అనేక విధములుగా సర్వసుఖాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రతిమల్ని ప్రతినిత్యం కూడా పూజ చేయలేనటువంటి వారు ఉంటారు. వారు నిత్యము లేచి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని ఆ సాంబ్రాణి పొగవేసి స్వామివారికి నమస్కారం చేసుకొని వారు తమ యొక్క జీవన విధానంలో దైనందిన జీవితంలో అన్ని పనులకి చేసుకుంటూ వెళితే వారికి సక్రమైనటువంటి మార్గంలో ఆ భగవత్ కృప కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా తమకు ఉన్న దాంట్లో ఆ దైవ పూజ చేసుకుంటూ దైవాన్ని, అక్కడ ఉన్నటువంటి దైవాన్ని తనలో కూడా ఉన్నాడని చెప్పేసి నమ్ముకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.